1839 క్యాడ్బరీ చాక్లెట్. ఈ పేరు వింటే నోరూరుతుంది, తింటే దిల్ ఖుష్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరి దృష్టిలో చాక్లెట్కు మారుపేరుగా మారింది క్యాడ్బరీ. ఈ బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా చేసిన జార్జ్ క్యాడ్బరీ పుట్టింది ఈ రోజే. నిజానికి ఈ కంపెనీని జాన్ క్యాడ్బరీ స్థాపించారు. తండ్రి చనిపోయాక చాక్లెట్ వ్యాపారంలో అడుగుపెట్టిన జార్జ్ క్యాడ్బరీ మార్కెట్ను వేగంగా విస్తరించారు. చాక్లెట్కు ఆకర్షణీయమైన రేపర్స్తో కొత్త క్రేజ్ తెచ్చారు. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ టౌన్లో దూరంగా క్యాడ్బరీ కంపెనీ ఉండేది. దాన్ని టౌన్లోకి తెచ్చి విస్తరించాలన్న ఆలోచన జార్జ్దే. ఆ ఆలోచనే ప్రపంచంలో కోట్లాది మందికి క్యాడ్బరీని దగ్గర చేసింది. చాక్లెట్ మార్కెట్కు కొత్త హంగులాదిన జార్జ్ క్యాడ్బరీ 1922 అక్టోబర్ 24న చనిపోయారు. 1887 పవిత్రంగా చూసుకునే ఆలయాలపై అసభ్యమైన బొమ్మలు ఎందుకుంటాయి? ఈ ప్రశ్న వినగానే గుర్తొచ్చే వ్యక్తి తాపీ ధర్మారావు. ఆయన పుట్టింది ఈ రోజే. రచయితగా, తెలుగు పండితుడుగానే కాదు, హేతువాదిగా, నాస్తికుడిగా తెలుగు సమాజంపై చెరగని ముద్ర వేశారు ధర్మారావు. ఆలయాలపై బూతు బొమ్మలేంటని ఆయన ప్రశ్నించడం సంచలనం రేపింది. ఆ పేరుతో ఏకంగా పుస్తకమే రాశారాయన. తెలుగు భాషను ప్రాణంగా ప్రేమించిన ధర్మారావు 1910లో బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించారు. 1911లో రాసిన ఆంధ్రులకు ఒక మనవి ఆయన తొలి రచన. ఇనుప కచ్చడాలు, పెళ్లి పుట్టు పూర్వోత్తరాలు, కొత్తపాళి, పాతపాళి లాంటి రచనలు చేశారు. పత్రిక నిర్వహణలోనూ తన ముద్ర వేశారు. మాలపిల్ల, రైతు బిడ్డ, ద్రోహి లాంటి అనేక సినిమాలకు డైలాగ్స్ రాశారు. తాపీ ధర్మారావు 1973లో చనిపోయారు. ఆయన జయంతిని తెలుగు మాధ్యమ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటరానితనం, కుల వ్యవస్థపై జీవితాంతం పోరాడారు అంబేద్కర్. ఆయనలాగే తెలుగునాట కులతత్వంపై పోరాడారు డాక్టర్ బోయి భీమన్న. ఆయన పుట్టింది ఈ రోజే. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు ఆయన జన్మస్థలం. సామాజిక చైతన్యం కోసం ఎన్నో పుస్తకాలు రాశారాయన. పాలేరు, కులిరాజు, దీపసభ కావ్యం లాంటి నాటకాలను వేశారు. అంబేద్కర్ రాసిన కుల నిర్మూలనను తెలుగులోకి అనువాదం చేసింది భీమన్నే. ఆయన సేవలకు గౌరవంగా పద్మశ్రీ, పద్మభూషణ్ ప్రకటించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు కళాప్రపూర్ణ బిరుదు అందుకున్నారు. భీమన్న 2005 డిసెంబర్ 16న కన్నుమూశారు. 1965 బల్వంత్ రాయ్ మెహతా. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రాణం పోసిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఘోర విమాన ప్రమాదంలో ఆయన చనిపోయింది ఈ రోజే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విమాన ప్రమాదంలో చనిపోయారు మెహతా. ఇండో పాక్ వార్ సందర్భంగా పాక్ సైనికులు ఆయన ప్రయాణిస్తున్న బీచ్ క్రాఫ్ట్ ను హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. వింగ్ కమాండర్ ఆదేశాలతో దాన్ని కూల్చేశాడు. ఆ ప్రమాదంలో మెహతా, ఆయన భార్య, ఓ జర్నలిస్ట్ సహా 3 సిబ్బంది చనిపోయారు. పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం ఎంతో కృషి చేసిన మెహతా మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఫాదర్ ఆఫ్ పంచాయతీరాజ్గా గుర్తింపు పొందిన బల్వంత్ రాయ్ 1900 ఫిబ్రవరి 19న గుజరాత్లోని భావ్నగర్లో పుట్టారు. 1972 పార్సిల్ బాంబ్. ఈ పేరు వింటేనే ప్రపంచం హడలెత్తుతుంది. పార్సిల్ బాంబ్ మొదటిసారి పేలింది ఈ రోజే. లండన్లోని ఇజ్రాయెల్ ఎంబసీలో పార్సిల్ బాంబ్ పేలింది. లెటర్లో డిప్లొమాట్ బాంబులను పార్సిల్ చేసి పంపించారు. మొత్తం 8 పార్సిల్ బాంబులను పంపితే 3ని డిఫ్యూజ్ చేశారు. మిగతా వాటిలో 2 పేలాయి. ఈ ఘటనలో ఒక డాక్టర్ చనిపోయారు. వాటిని పాలస్తీనా తిరుగుబాటుదారులు పంపినట్లు విచారణలో తేలింది.